హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం గురించి తెలుసుకుందాం. జూన్ 14 రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్స్టైనర్ జయంతిని పురస్కరించుకుని ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తారు. మానవ జీవక్రియలో రక్తం ముఖ్య భూమిక పోషిస్తుంది. శరీరానికి పోషకాలను అందించడంతో పాటు దేహంలోని మలినాలను బయటకు పంపడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. గాయాలు, శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం జరిగి రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్త మార్పిడి అవసరం అవుతుంది. రక్తంలో వేరువేరు యాంటీబాడీలు ఉంటాయి. రక్త మార్పిడి సమయంలో వీటిని పరిగణలోకి తీసుకొని వ్యక్తికి సరైన రక్త గ్రూప్ మాత్రమే ఇవ్వాలి. ఆరోగ్యవంతమైన మానవుల్లో సుమారు 5 లీటర్ల రక్తం ఉంటుంది. వీరు ప్రతి 3-4 నెలలకోసారి రక్తదానం చేయవచ్చు. ఇది ప్రాణాలను కాపాడుతుంది. రక్తంలో ఎర్ర రక్త కణాలు, ప్లేట్లైట్లు, ప్లాస్మా అనే 3 భాగాలు ఉంటాయి. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 47.81 లక్షల నమోదిత రక్తదాతలు ఉన్నారు. మనకు ఏటా సగటున 140 మిలియన్ల యూనిట్ల రక్తం అవసరమని అంచనా. అయితే ఏడాదికి 45.98 లక్షల యూనిట్ల రక్తాన్ని స్వీకరిస్తున్నారు. ఆస్ట్రియాకి చెందిన జీవశాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్స్టైనర్ మానవంలో ప్రధాన రక్త గ్రూపులైన ABOలను కనుక్కున్నారు. తరువాత 1982లో ఈయన సహచరులైన స్కర్లీ AB రక్త వర్గాన్ని గుర్తించారు. ల్యాండ్స్టైనర్ పరిశోధన ఫలితంగానే మానవుల్లో సురక్షిత రక్త మార్పిడికి అవకాశం ఏర్పడింది. ఈయన 1868 జూన్ 14ని జన్మించాడు. ఈ రోజును ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2004లో తీర్మానించింది. 2025 ప్రపంచ రక్తదాతల దినోత్సవం థీమ్ గివ్ బ్లడ్, గివ్ హోప్, టుగెదర్ వి సేవ్ లీవ్స్.